కొడంగల్కి తీసుకెళ్ళినటువంటి 4,000 కోట్ల రూపాయలు 2,800 కోట్ల రూపాయల ఎస్టిమేషన్స్ ని 4,000 రూపాయలకు మీరు పెంచి ఆ టెండర్లను కూడా మెగా కృష్ణారెడ్డికి ఇవ్వడానికి మీరు సిద్ధపడలేదని అడుగుతున్నా. ఎస్, రేపు రాబోయేటువంటి కొడంగల్ కాంట్రాక్ట్ కూడా మెగా కృష్ణారెడ్డికి దాంట్లో వాటా ఉండబోతున్నది, మెగా కృష్ణారెడ్డికి ఇవ్వబోతున్నారు అని చెప్పి తెలియజేస్తున్నా. అంతేకాదు దాంట్లో కేఎన్ఆర్ అడుగుతున్నా, పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి కంపెనీ రాఘవ అడుగుతున్నా, మెగా కృష్ణారెడ్డికే మీరు పెద్దపీట వేయబోతున్నారు. మెగా కృష్ణారెడ్డి ఈ ఎస్టిమేట్స్ అన్ని కూడా ప్రైవేట్ ఇంజనీర్లతో తయారు చేయించుకుంటున్నాడు అన్న సంగతి నేను తెలియజేస్తా ఉన్నా. ఈ రాష్ట్రంలో జరిగేటువంటి అవినీతి అంతా ఇంత కాదు. మీరు కూడా కేసీఆర్ తోవలోనే నడుస్తున్నారు, కేసీఆర్ బాటలోనే నడుస్తున్నారు. కేసీఆర్ ని మీరు పూర్తిగా అనుసరిస్తున్నారు. ఈరోజు ఈ రాష్ట్రం ఎంత పెద్ద అవినీతి మయంలో చిక్కున్నదంటే పూర్తిగా ఏ ఒక్క జీవో కూడా ఈరోజు పబ్లిక్ డొమైన్ లో పెడతలేరు. పూర్తిగా గత ప్రభుత్వం చేసిన కాంట్రాక్టర్లే ఈరోజు మీ దగ్గర ఉన్నారు. గత ప్రభుత్వం చేసినటువంటి మనుషులే మీ చుట్టూ ఉన్నారు. ఏ కాంట్రాక్టర్ల మీద, ఏ మనుషుల మీద మీరు ఎంక్వైరీ చేసి అవినీతి సొమ్ము కక్కిస్తా అని చెప్పారు, వారి మీద ఎంక్వైరీ చేస్తా అని చెప్పారు, వాళ్ళే ఈరోజు మీ చుట్టూ ఉన్నారు. వాళ్ళే ఈరోజు మిమ్మల్ని ఫండింగ్ చేస్తా ఉన్నారు. రేపు మహారాష్ట్రకు మీరు పంపబోయేటువంటి ఎన్నికల నిధులు కూడా ఈ కాంట్రాక్టర్ ద్వారానే మీరు సమకూరుస్తున్నమాట వాస్తవం కాదని అడుగుతున్నా. ఈరోజు పూర్తిగా చీకటి కోణంలో చీకటి పాలన నడుస్తున్నమాట వాస్తవం కాదా? ముఖ్యమంత్రి గారు, మీ పాలన ఒక చీకటి పాలన, మీ కోణం ఒక చీకటి కోణం, మీ ఆలోచన మొత్తం చీకటి మయమైపోయిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మీరు ఇంతటి అవినీతికి పాల్పడతారని చెప్పి మేము ఎప్పుడూ అనుకోలేదు. పూర్తిగా ఈ రాష్ట్రంలో అడుగడుగున అవినీతిమయం కుంభకోణాల పాలనగా మారిపోయింది, చీకటి పాలనగా మారిపోయింది. ఈ రోజు మీరు ఖచ్చితంగా మీరు చేస్తున్నటువంటి ఈ అంశంలో కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా ఉన్నాయి. ఖచ్చితంగా దీని మీద ఈడీ, సిబిఐ ఎంక్వైరీ జరగాల్సిందే అని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడమే కాకుండా మీరు చేసినటువంటి ఈ టెండర్ల మాయను కూడా ఖచ్చితంగా ఎంక్వైరీ జరగాల్సిందే అని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అమృత్ నిధుల్ని 3గా డివైడ్ చేసి, ఒకటి మెగా కృష్ణారెడ్డికి 1,100 కోట్లు, ఒకటి ఏఎంఆర్ జేవిత్ షోదాకి ఎలిజిబిలిటీ లేకుంటే ఏఎంఆర్ని అడ్డం పెట్టి ఆయన బామ్మడికి ఇచ్చిండు. ఒకటి కేఎన్ఆర్, ఆయన తమ్ముడు తిరుపతి రెడ్డి గారు, ఈయన కలిసి కేఎన్ఆర్ పేరు మీద ఇచ్చి దాన్ని 30% బ్యాక్ టు బ్యాక్ గజాని కంపెనీకి ఇచ్చిందంటే 30% లెస్ లో ఒక కంపెనీ ఆ పని చేస్తుందని అంటే కనీసం ఆయనకు 10-20% నేను చేయడు కదా, అంటే సగానికి సగం దీంట్లో దోపిడే కదా. ఇంతకన్నా అవినీతి, ఇంతకన్నా దోపిడీ ఇంకోటి ఉంటుందని అడుగుతున్నా. కనీసం ఇప్పటి వరకు అది గ్లోబల్ టెండర్ కాదు, పబ్లిక్ డొమైన్ లేదు. ఈ రోజు కూడా మీరు ఓపెన్ చేస్తే ఒక జీవో ఉండదు, ఒక పబ్లిక్ టెండర్ ఈ రోజు కూడా అవైలబుల్ ఉండదు. ఇంతటి కుంభకోణాలు, ఇంతటి అవినీతి, ఈ రాష్ట్రం పూర్తిగా అవినీతి భయం, చీకటి భయం అయిపోయిందని తెలియజేస్తున్నాం. అంతేకాకుండా నిన్న జరిగినటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో డిఎస్సి వాయిదా కోసం నిరుద్యోగులు ఆందోళన సందర్భంగా జీ న్యూస్ రిపోర్టర్ చరణ్ గారిపై పోలీసులు చేసినటువంటి దాడిని భారతీయ జనతా పార్టీ ఖండిస్తుంది. యావత్ తెలంగాణ సమాజం కూడా దీన్ని ఖండిస్తూ ఉన్నది. సీఎం రేవంత్ రెడ్డి గతంలో కూడా చెప్పారు, మొన్న కూడా మరి ఆంక్షలు, రిపోర్టర్ల మీద కూడా ఆంక్షలు పెట్టడం, అణచివేతకు ఇదంతా కూడా చూస్తూ ఉంటే రాచరిక పాలన మళ్ళీ వచ్చిందేమో అని భయమైతా ఉన్నది. రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన ఇదేనని చెప్పి మరొకసారి అడుగుతా ఉన్నారు.